అందరికీ నమస్కారం అండి. మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వీడియోస్ చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు పిల్లలకి టిఫిన్కి పూరీ వేసానండి. పూరీలు ఏం చేసుకుని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా కూర చేసుకుంటున్నానండి. కూర మామూలుగా ఉల్లిపాయ వేయాల్సిందండి, టమోటాలు మగ్గిచ్చేసేసుకున్నాను ఫస్ట్. ఇవాళ కొంచెం డల్గా ఉందండి, నీరసంగా, ఇంకా మర్చిపోయాను. ఇక తర్వాత ఉల్లిపాయలు వేసానండి. అయినా సరే చాలాసేపు చక్కగా మగ్గించుకొని కొంచెం సాల్ట్ వేసేసానండి మగ్గుతాయి అని. తర్వాత బంగాళాదుంపలు వేసేసానండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. పూరీ కూరకి కొత్తిమీర చాలా బాగుండిద్దండి. ఇంకా నేను కొత్తిమీర ఉంటేనే ఈ పూరీలు వేస్తానండి, లేకపోతే అసలు వేయను. ఇంకా మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నామండి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసానండి. ఇంకా అవన్నీ వేసి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి తిప్పుకొని తర్వాత వాటర్ పోసేసానండి. వాటర్ పోసేసి చక్కగా మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకున్న తర్వాత అవన్నీ నలగడానికి పప్పు గుత్తి ఇలా మ్యాష్ చేశానండి. అలా మాకు అలవాటేనండి, మ్యాష్ చేసుకుంటే కొంచెం గ్రేవీగా మనకి కొంచెం గుజ్జుగా చిక్కగా ఉంటుందనేసి మ్యాష్ చేశానండి. మామూలుగా శనగపిండి కలిపి పోస్తామండి, అది వేరేగా వండుతానండి. ఇట్లా ఒక్కొక్కసారి ఇలా వండుతానండి. ఇంకా అలా మ్యాష్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చిక్కదనం వచ్చేస్తుందండి. 2 రెమ్మల కరివేపాకు వేసానండి. ఇంకా తర్వాత అంత చిక్కదనంగా మనకి తెలుస్తుంది కదండి. ఇంకా ఎంత కావాలో ఇంకా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కట్టేసేసుకుంటామేనండి. రెడీ అయిపోయిందండి పూరీ కూర. ఇప్పుడు పిల్లలు లంచ్ బాస్కెట్లోకి టమాటా పులుసు చేస్తున్నానండి. టమాటా పులుసు ఈజీగా ఉండద్దండి, భలే ఇష్టంగా తింటారు పిల్లలు. పుల్లగా కమ్మగా ఉండిద్ది కదండి. ఉల్లిపాయ వేయించేసి తర్వాత టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసానండి. అవన్నీ మెత్తగా కొంచెం నలిగిపోయే వరకు, మగ్గిపోయే వరకు కూడా వేయించుకుందామండి. ఆ తర్వాత అప్పుడు కారం వేసుకుందామండి. మూత పెట్టి కంపల్సరిగా మగ్గించుకుంటే మొత్తం మగ్గిపోతుందండి. ఇంకా ఊరిని 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతున్నట్టు అనిపించిద్దండి. ఈ కూర త్వరగా అయిపోతుంది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. 1 స్పూన్ కారం వేసాను. చింతపండు గుజ్జు కూడా పోస్తానండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారనేసి. టమాటా పులుసు అయినా చింతపండు గుజ్జు పోసి తర్వాత ఉడికిచ్చేసేసుకుందామండి. కొంచెం 2 రెమ్మల కరివేపాకు వేసానండి. ఇంకా అంతేనండి, ఇంకా వేసే ఏమీ లేదు. ఇప్పుడు పులుసు పోసేసుకుందామండి. మధ్యలో కదుపుకుంటూ ఒకసారి మళ్ళీ దీన్ని కూడా నేను పప్పు గుత్తితో మ్యాష్ చేస్తానండి. టమాటా ముక్కలు కొంచెం గట్టిగా లేకోకుండా నలిగిపోతాయి అనేసి మ్యాష్ చేస్తానండి. పిల్లలు ఇష్టపడరండి, ఎందుకమ్మా ఇలాగా ముక్కలుగా ఉంది అంటారు. ఇంకా మధ్యలో కదుపుకుంటూ ఉండి ఇంకా ఎంత కావాలో చూసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి. ఈరోజు చేసిన వంటలు ఇవ్వండి. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఉంటానండి.